మా అన్నీ కష్టపడి ఏదో తాలింపు పెట్టేస్తున్నారు. ఇక కోడి కింద పిసరు వేద్దామని పొద్దునే సాయంత్రం నిన్ను వేసేస్తారు, ఇంకేదో నీకు మేస్తాడు. మటన్ కుర్మా అవుతుంది వేడివేడిగా. కరెక్ట్ టైంకి చల్ల చల్లగా మజ్జిగ ప్యాకెట్లు. థ్యాంక్స్ అన్నయ్య. అన్నీ మర్చిపోకుండా కారు ఎక్కించేయాలి. మొత్తం అందరూ బయటకు వచ్చాము. పిల్లలు చూడండి పువ్వులతో స్టార్ట్ అయిపోయింది. కారు వెనక నుండి తీస్తున్నాను వీడియో. అద్భుతంగా ఉంటుంది లొకేషన్ అని. సన్నగా ఉంటుంది రోడ్డు, నూడిల్స్ లాగా. ఈ సైడ్ నుండి వెళ్తుంటే మొక్కల్లోకి దూరిపోయేలాగా ఉన్నాను. వెహికల్స్ ని ఎలా చేయట్లేనట్టున్నారు లోపలికి. అబ్బా మేము కూడా ఆటోలో వచ్చుంటే ఎంత బాగున్నాం. పంట పొలాలని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ టెంపుల్ రోడ్ అయితే మరి నాజూగ్గా 0 సైజులో ఉంటది. ఏ మాత్రం టైర్ అటు ఇటు తిరిగినా నెమ్మదిగా పొలాల్లోకి ల్యాండ్ అయిపోతాం. లైటింగ్స్ అవి బాగా పెట్టారు. పండగ కదా, ఈవినింగ్ వస్తే కలకలలాడిపోతుంది టెంపుల్. గుడి లోపల డెకరేషన్ ఇదంతా ఫుల్ గా పువ్వులతో నింపేశారు. బయట ఎండ మండిపోయింది ఇంతవరకును. జస్ట్ ఇప్పుడే ఇలా గుడిలోకి ఎంటర్ అయ్యాము. ముసుగు తీయడం మర్చిపోయాను. మొత్తానికి ఈరోజు ఈ కాటన్ చున్నీ కాపాడేసింది. తీసేద్దాం, హెయిర్ స్టైల్ చెరిగిపోద్ది. మన వాళ్ళు ముసుగులోనే బాగున్నాను అంటున్నారు. మా కోడల పిల్ల హాఫ్ సారీ సెరమోనీలో మామూలు అల్లరి చేయలేదు మేము. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, గొప్ప సరదాగా ఉంటుంది. పాటలు మాత్రం గొప్ప పెట్టారు అసలు. అబ్బా మా పైడితల అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మంగళసూత్రాలు వేస్తున్నారు కానీ చాలా బాగా రెడీ చేశారు. ఎంత నిండుగా కనిపిస్తున్నారో. మా గంధవరం గ్రామదేవత పైడితల అమ్మవారు. కళ్ళకి వెండి కళ్ళు పెడుతున్నారు. ఆ కళ్ళు చూస్తుంటే అమ్మోరు సినిమా గుర్తొస్తుంది. మేము క్యూలో ఉన్నాము. గంట కొడదామంటే గంట అందట్లేదు. అసలు ఆ అమ్మవారికి ఎన్ని పూలదండలు వేసినా తక్కువే. ఆ ముఖం చూస్తున్నంతసేపు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఆవిరైపోతున్నట్టు అనిపిస్తాయి. ఆ చెవులకి పెద్ద పెద్ద బుట్టలు, కిరీటం, మెల్లో చోకర్ ఎంత బాగుందో అసలు. పాదాల దగ్గర ముందు పసుపు కుంకుమతో పూజ చేసేద్దాం. మన వాళ్ళందరికీ లైన్ గా అమ్మవారి దగ్గర బొట్టు తీసుకొని పెట్టేద్దాం. ఇలు కొంతమంది వెనక్కుండిపోయారు. మన వాళ్ళు తక్కువ బ్యాచ్ కాదు, ఏకంగా 10 మంది 15 మంది దగ్గర వచ్చాము. ఈయన పిల్లలు రాలేకపోయారు. వాళ్ళ పేరు చెప్పి మనమే దానం పెట్టుకుందాము. అమ్మవారి చల్లని ఆశీస్సులు మన అందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గుడిలో దర్శనం అందరికి చాలా బాగా జరుగుతుంది. దర్శనానికి ఎవరు వచ్చినా సరే గర్భగుడిలోకి వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చు. పండగ టైం కదా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎక్కువసేపు ఉండిపోకుండా బయటకు వచ్చేస్తే అందరూ దర్శనం చేసుకోవచ్చు ఈజీగా. మా అన్నయ్య అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకానా అందరం కలిసి కూర్చొని వెళ్దాం అంటున్నాడు. మా బుడతకి నన్ను వెక్కిరించుకొని ఉండడంతోనే సరిపోతుంది అలాగా. అసలు ఆ గుడికి వచ్చినప్పుడు గాబరాగా దర్శనాలు చేసుకొని పారిపోవడం అంత ఇష్టం ఉండదు నాకు. అందరితో కలిసి ఒక క్షణం గుడిలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ బుడత ప్రతి సంవత్సరం ఘటం ఎత్తుతుంది. అందరికి మంచిగా దర్శనాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఘటం ఎత్తుకొని ఘటాల గుడికి వెళ్ళాలి. ఏకంగా కారు కింద దిగిపోయింది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా మజ్జిగ ప్యాకెట్లతో నింపేశారు. ఇవి ఎన్ని 100 ప్యాకెట్లు ఉంటాయో కానీ బాబాయ్ అలాగే ఇస్తారో అన్నిని. బయట ఎండ మండిపోతుంది కదా, గుడి దగ్గర పంచడానికి తీసుకొచ్చారంట అన్నయ్యలు. చల్ల చల్లగా తాగమని ఇస్తున్నారు. కరెక్ట్ టైంకి చల్ల చల్లగా మజ్జిగ ప్యాకెట్లు. థ్యాంక్స్ అన్నయ్య. గుడి దగ్గర పంచుతారంట అందరికీ. సో ఫస్ట్ టైం మేము తీసుకున్నాం. ఎవరికి కావాలి? కన్నంకో మజ్జిగ ప్యాకెట్ ఇచ్చేద్దాం. ఇంత ఎండలో తెచ్చిన కూలింగ్ మాత్రం బాగానే ఉన్నాయి. దర్శనం చాలా బాగా అయిపోయింది. లైన్లో వెయిట్ చేసి 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 ఈ టైం అయిందనమాట. ఎలా అయింది కన్నా దర్శనం? ఇది మా అత్తాలో ఓపెన్ కిచెన్. వింటేజ్ లుక్లో భలే ఉంటుంది.
వచ్చారు వేషాలు వేసుకొని. ఓసో స్పేస్ మీద కలర్స్ పిల్లిలాగా. విగ్గో రియల్ జుట్టు పీచ్ మిఠాయిలా ఉంది. గట్టం తెచ్చేస్తున్నారు లోపల నుండి. దీపం పెట్టిన ఫోటో కాదు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెట్టుకోవాలి మనం. ఇలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరమ్మా లేదు లేదు ఏది అసలు ఎలా పెట్టుకుందా ఓహో అబ్బా అందరూ దీపం పెట్టడానికి కుస్తీలు పడుతున్నాము. ఆరిపోతుంది అలాగా. గట్టం ఎత్తక ముందే దేవుడి గదిలో ఉన్నప్పుడే దీపం పెట్టి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వెలిగిద్దాం. మంచం కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు అయింది 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 అక్క. ఈ పాప గట్టమే ఇది. ప్రతి సంవత్సరం ఈ పిల్లలు ఎత్తుకుంటారనమాట. వాళ్ళ దగ్గర నుంచి మేము ఎత్తుకుంటాము. ఇంట్లో నుండి బయటికి వెళ్ళినంత వరకు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, గుమ్మాలు తగలకుండా. ముందు పెద్దోళ్ళందరూ ఎత్తుకొని ఒక 3 అడుగులు వేసి మాకు ఇస్తారు. బాగుంది. పువ్వులన్నీ పెట్టి బాగా తయారు చేశారు. ఈ గడ్డం పట్టుకొని గట్టాల గుడి వరకు అందరం మార్చుకొని తీసుకెళ్తాము. గట్టం ఎత్తుకున్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. నాకు గట్టం ఎత్తుకోవాలంటే ఎంత సరదా. ఈ సౌండ్స్ తో గుడి వరకు తీసుకెళ్తాము ఘటాన్ని. ఇదే గట్టాల గుడి. ఇందులోనే మొత్తం గట్టాలు ఎవరు ఎత్తుకున్నా కానీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. ఈ రూమ్ లో తల్లి గట్టం కూడా ఉంటది, చాలా పెద్దది. ఈ ద్వారాన్ని తగలకుండా జాగ్రత్తగా కింద నుంచి తీసుకెళ్దాము. అసలే పూల దండలు ఉన్నాయి. ఇదిగో ఈ గట్టాలన్నీ అందరూ తెచ్చిపెట్టినవే. అదిగో అక్కడ కార్నర్ లో బొట్లు పెట్టారు కదా, అక్కడ తల్లి గట్టం ఉంటదంట. ఈ ఘట్టాలన్నీ పండగ 3 రోజులు ఊర్లో తిప్పుతారు అనుకుంటాను. ప్రసాదం ఇస్తున్నారు. అసలే మనకి ఎంత ఇష్టమో పులిహోర అంటే. ఈసారి ఎండలు మాత్రం తీసేస్తున్నాయి ఫుల్ గా. మీకు ఏం కావాలి? ఇక్కడ బయట స్టాండ్ మీద బొమ్మలు అమ్ముతున్నారు. పిల్లలందరికీ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమన్నాం. మన బుడ్డోడు గారు వచ్చింటే ఫస్ట్ ఈ కార్లమే పడిపోతాయి కళ్ళు. బెలూన్స్ కూడా ఉంది. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇదే స్టైల్ స్టాండ్స్, ఎక్కడా మారలేదు. చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్ల నుండి తీసుకొస్తారనమాట ఇక్కడ అమ్మడానికి. ఇదేదో యూనికార్న్ కార్ట్ లా ఉంది, దాని మీద ప్రిన్సెస్. ఇవి తీసుకుందాం. బాగుంటాయి, తీసుకో. కావాలా బబుల్స్ చూస్తావా? నాకు అన్ని రావాలి. చైనా స్టఫ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. మా చిన్నప్పుడైతే ఇవేవి ఉండేవి కాదు. అప్పట్లో బెలూన్స్, ఫ్లూట్స్ ఇవి అమ్మేవారు. ఇప్పుడేమో అన్ని ప్లాస్టిక్ టాయ్సే. ఇప్పటికీ ఆ యాపిల్ షేప్ లో ఉన్న బెలూన్స్ నాకు ఎంత ఇష్టమో. బొమ్మలు కొనుక్కొని వచ్చారు. ఎంత పెట్టుకున్నారా? అరట్లో వంటలు అవుతున్నాయి. ఏమవుతున్నాయి చూద్దాం. బా
ఈ కొబ్బరి తోటలు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా అన్నీ కష్టపడి ఏదో తాలింపు పెట్టేస్తున్నారు. ఏ బొగ్గుల పై మీద ఏంటి పాలా చారా? అబ్బా ఏ పక్క కొరిగిపోయింది, మూత పెట్టేలా? ఒక పక్క కొరిగిపోయింది, ఒలిగిపోద్ది. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేయాలి. టమాటా ఉడకలేదు ఇంకా ఎందుకు ఇప్పుడు పెట్టాను ఇంకా క్లోజ్ చేయండి. అదే ఉడకబెడతారేంటి ఇది అని ఇదేటన్యా మటన్ 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 బాగా కలర్ భలే ఉంది. కారం ఏంటి బిజినెస్ తెచ్చారేంటి ఇక్కడదే? బాగా ఎగిపోయింది. నా చిట్టమ్మ లెగిసిపోయింది అప్పుడే. నేను బొమ్మ అజయ్ బాబు అడిచేస్తాను. మటన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మసాలాలన్నీ బాగా వేగిపోయి ఇంకా అందుకే మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీరు వేసాం ఇందులో. వాసిందాన్ని మరి తెవ్వారించడానికి తిన్నా అంత మా వాళ్ళు కమ్మలు కడుతున్నారు. కామ్గా అయిపోయిన వంటకాల్ని కంగాలు చేయడానికి వస్తానట. మా అన్నయ్య నా చేతిలోంచి గరిటె తీసుకున్నాడు, లేకపోతే తిప్పి తిప్పి మటన్ని కైమ కొట్టిద్దును. పక్కనే కరివేపాకు చెట్టు, అబ్బాయి ఎంత హాయిగా ఉంటుందో. పక్కన వేప చెట్టు. అలాగైతే మీకు ముద్ర మాసం అనుకోండి, అన్ని ఉప్పేసి ఉడకబెట్టి యాద మాసం కూడా ఉప్పేస్తే ఇది కర్రీలోకి వేసేసరికి పీకిపోద్ది. ఈ టాప్కి జోబీలు లేవు, లేకపోతే ఇటో 2 ముక్కలు అటో 2 ముక్కలు వేసుకొని బ్యాంకాక్ నవ్వులుకొని వెళ్ళిపోను. ఇది మటన్ ఎంత ఉంచాలి? వేసేయాలా కొంచెం? జూమ్ చెయ్యాలా? నుంచి ఎంతకన్నా వండుతాను ఫ్రెండ్స్. అమ్మో వెయ్యాలి పెట్టి వంపు. చెప్తున్నావు వెనక్కి వెళ్ళిపోతావు. జూమ్ చేయక్కర్లే. మటన్ కుర్మా అవుతుంది వేడివేడిగా. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నయ్య. అయ్యో నేను తాలింపు పెట్టాను కదా అన్నీ ఎందుకంటున్నాను. కృషి ఎవరు తాలింపు పెట్టారు? ఉప్పు సరిపోయిందా? ఆ చెట్టు కరివేపాకు అంతా దూసి తెచ్చి ఇందులో వేసేయాలనిపిస్తుంది. కరివేపాకు కూర అయిపోద్దేమో. కరివేపాకు కుర్మా. ఓ అన్నయ్య మసాలా అలాగే అలాగే. పాప తమరి కలపండి కానీ తుల్లించి కానీ మా మీదకి డ్రెస్ పాడైపోతుంది. బంగారంలో డ్రెస్ పాడైపోతుంది. నేనే వండాను, మా అన్నయ్య చెప్తే నేనే వండాను మొత్తం. ఇది కష్టం అంతా ఒకరు పడితే క్రెడిట్ అంతా మేము తీసుకుంటున్నాం. ఈ పిల్ల తిప్పి తిప్పి తెప్పాలు తిరిగేసేద్దేటో. కూర దించేసరికి ఇగురులో ముక్కలు ఎత్తుక్కోలేము. అంశాలమ్మ తింటావా మటన్? పెట్టాలా? ఉండు మా ఆయన అడుగు ముక్క. అబ్బా వేడి వేడిగా మటన్ ముక్క టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మంచిగా ఊతపోతే మూతి కంటిపోద్ది ముక్క, చేయి కాలిపోతుంది. 4 కంటితే కాలిపోద్ది. ఇంక అందుకే పళ్ళుతో కొరికేద్దాం. ఈ వీడియో చూసి మా ఆయన వెంటనే ఫోన్ చేస్తారు ఏటా తినడం అని. అసలే ఇండియా వెళ్ళి 6 కేజీలు తగ్గుతాను అన్నాను, కానీ వెళ్ళేటప్పుడు 60 కేజీలు పెరిగి వెళ్తానేమో. ఎంత సాఫ్ట్గా ఉడికిందో. నోట్లో పెడితే కరిగిపోతుంది ముక్క. నవ్వులు అరిసిపోతున్నామని 20 విజులు పెట్టినట్టున్నారు. అంశాలు మటన్ అలా ఉత్తి ముక్కలు తింటే ఎన్ని తిన్నా కడుపు ఉండదు. ఇంక అందుకే బిర్యానీ పెట్టుకొని వచ్చాం అందరం. ఈ పెరట్లోనే కన్వీనియంట్ గా ఉంటుందని తెప్పాల చుట్టూ కూర్చున్నాము. మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, బోటి గోంగూర. ఈ ఫిష్ ఫ్రై ఉంది. అందరం చక్కగా చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తున్నాం. పండుగ భోజనాలు అంటే ఇలా ఉండాలి. పాపం కోడి చూడే అలా చూస్తుందో. ఆ కోడికి మటన్ ముక్క కావాలి కదా, పెట్టట్లేదు. ఇక కోడి కింద పిసరు వేద్దామని. పొద్దునే సాయంత్రం నిన్ను వేసేస్తారు. ఇంకేదో నీకు మేస్తాడు. అమ్మ ఆ మాట కోడికి అర్థం అవ్వలేదు, లేకపోతే నెత్తి మీదకి ఎగురుతుంది. ఎంత చల్లగాలేస్తుందో బయట. సూపర్. కానీ ఈరోజు అన్ని వంటలు బాగా కుదిరాయి, భలే టేస్టీగా వచ్చాయి. నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉంది? అందరూ ఎర్రగా చూస్తున్నారు నన్ను. అంటే వాళ్ళందరూ కష్టపడి తాలింపు పెడితే మనం వెళ్ళి కలిపాం ఫ్రెండ్స్. కలపడం కూడా ఒక టాలెంటే. కానీ చేసింది వేరే వాళ్ళు. మా అమ్మగారు రాకముందే గబగబ తినేయాలి, లేకపోతే తిన్నప్పుడు వీడియోలు చూసారంటే ఇచ్చేస్తారు కాజాలు. నిమ్మకాయలు ఈ చెట్టువే. బ్యాంకాక్ లో నిమ్మకాయలకి అయితే ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇంట్లో నిమ్మకాయలు పిండుకుంటే అల్లదుగో అదంటే ఆ మూలకు చూస్తున్నారు. చెట్టు మా వెనకాతలు పెట్టుకొని. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు ఉంటాయని కూడా తెలియదు. ఇదే నిమ్మ చెట్టు. ఇలా ఈ చెట్టు బ్యాంకు పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయో. చెట్టుని నెమ్మదిగా మడత పెట్టి సూట్ కేసులోకి తోసిడమే. ఎండ దంచేస్తుందంటే ఇంటి బయటికి వెళ్ళి ఎండిపోతున్నారు వీళ్ళందరూ. మా బుడతకి ఎంత ఇష్టమో అందరిలా గెంతితే. కానీ ఎత్తుకోమందాము లేకపోతే కింద దిగిపోతానంటది. కింద కాళ్ళు కాలిపోతున్నాయి. ఏకంగా లాక్కొని వెళ్ళిపోవడమే.
చేతిలోని వేడి వేటి ఎవరి మీద తుల్లా ఫ్రీ టాటూయే. అసలు ఆ మామూలు రచ్చ కాదు. మా డాడీ మంచి నిద్రలో ఉన్నారు. ఇప్పుడు కానీ బయటకు వస్తే ఎక్కడో అక్కడ తుల్లిపోతాము. ఏకంగా ఊరిని ఒక ఊపు ఊపేస్తున్నారు అందరూ. దెబ్బ కొబ్బరి చెట్లు కూడా నాచి ఆడతాయేమో. అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. తాడు లేకుండా తగ్ ఆఫ్ వార్ అవుతుంది ఇక్కడ. అందరూ ఈ డాన్స్ అయ్యేలోపు ఎండి చేపల్లో ఎండిపోయి కనిపిస్తారేమో. మనం మాత్రం పైపైన చేసేద్దాం డాన్స్. అసలే ఇప్పుడే పీతలా తినేసి వచ్చాను. ఇంక అరిగేదాకా గెంతీయడమే. పాలదార్ పుట్ట దగ్గర సంబరం చూడడానికి వెళ్ళారు మన బుడతలు. పిల్లలందరినీ అలా ఎత్తుకొని తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ పొలాలు ఫుల్గా. ఈ రోజుతో పండగ అయిపోయినట్టే ఇంకా. ఎందుకు అలా నవ్వుతున్నావు? భలే క్యూట్ గా నవ్వుతున్నావు నువ్వు. ఈ పిల్లలకి బ్యాంకాక్ పిల్ల కావాలంట. నేను అలా అక్కనని చెప్తున్నాను. మేమిద్దరం కవల పిల్లలు అన్నా నమ్మట్లేదు. ఫేస్ ని కొంచెం జూమ్ చేసి స్కాన్ చేస్తున్నారు. ఈ బుడ్డోడు సిగ్గు. పండగ హడావిడిలో పడిపోవడం కాదు కానీ మా మమ్మీ మమ్మల్ని తిట్టడమే మర్చిపోతున్నారు. రోజుకి ఒకసారైనా మా అమ్మగారితో తిట్లు కాకపోతే మాకు నిద్ర పట్టదు. పిల్లలు ఎంత బుద్ధిగా నించున్నారు. మా వంటగదిలో ఏదో హడావిడి జరుగుతుంది. తాలింపు పెట్టేస్తున్నారు ఇక్కడ. ఏంటది? నాటుకోడి నాన్ వెజ్, వెజ్ బిర్యానీ, నాటుకోడి కర్రీ. ఓకే. మా అమ్మగారు నాన్ వెజ్ తినరు. రోజు నాటుకోడి నాన్ వెజ్ కాదర్రా అంటే వినరు. ఏమ్మా రాత్రి 8 గంటలకి టీవీ ఆన్ చేస్తే 10 వరకు ఆఫ్ చేయవా? నిజమా? ఓ సోస్ మురిసిపోతుంది పిల్ల. భలే రెడీ అయింది. గంధవరం పండగ చూస్తావా? నీకు ఇష్టమైన పండగ? బాగా ఎంజాయ్ చేసావా? నించున్న ప్లేస్ నుంచి కదలట్లేదు అసలు. నన్ను చూసి భయం వేస్తుందేమో. ఊరు కొంచెం హడావిడి తగ్గింది. సరదాగా ఏవో చిన్న కొనుక్కోవడానికని అందరం బెటాలియన్ అంతా బయలుదేరారు. మా అన్నయ్యకి ఈరోజు బిల్లు వాచిపోవాలి, మామూలుగా ఉండకూడదు. మా మరదలు అప్పుడే రెప్పలు ఎగరేస్తుంది. నాకు ఇవి కావాలి అని అందరూ కొట్టుకుంటున్నాము. గొడవ పడకుండా స్టాండ్ ఇంటికి తెచ్చుకోమంటున్నారు. అక్కడ ఎంచుకోవచ్చని. మా కీర్తికి ఎన్నున్నా చాలవు. కొండ మీద తప్పితే పెట్టుకోవడం ఉండదు. ఇయర్స్ కి బుట్టలు కొనిసుకోకండి, అలా ఇంట్లో బోల్డ్ అని బుట్టలు ఉన్నాయి అంటున్నాడు. ఎక్కడరా అంటే కోళ్ళకి కప్పినవంట. చిన్న తాడు కట్టి చెవులకు తగిలించుకోమంటున్నాడు. అందుకే అన్నదమ్ములు తీసుకురాకూడదు షాపింగ్ కి. కొన్ని తక్కువ, ఎక్కించింది ఎక్కువ. వీళ్ళిద్దరు ఏకంగా గాజుల మీద కూర్చుని పోయినట్టున్నారు. ఇలా జాతరలో స్ట్రీట్స్ లో షికారు చేస్తే భలే ఉంటది. మా అమ్మగారు వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎక్కడున్నారా అని. రోడ్స్ అన్ని ఎందుకు ఖాళీగా ఉన్నాయా అనుకున్నాము. జనాలందరూ ఇక్కడ బ్లాక్ అయిపోయారు. ఏకంగా మా ఇంటి వరకు వినిపిస్తున్నాయి ఆ మ్యూజిక్. జంక్షన్ లోకి రథం వచ్చింది. రథం మా అంచమ్మకు తల్లెప్పైన పువ్వులు పెట్టాం పైన. జ్యువెలరీ, ఫ్లోరల్ జ్యువెలరీ. వదిలితే చెట్టుకున్న పువ్వులన్నీ దులిపడానికి నాటకాలు. సిరిమల్లే జ్యువెలరీ. చెట్టుకున్నవన్నీ తెంపి సైలెంట్ తగిలించేద్దాం. ఉంచుకుంటుంది ఏంటి, దులిపించుకుంటుంది ఏకంగా.